గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏముంది? రేపు వస్తారా? రేపు ఏం కదా హాలిడే ఉంది కదా, అంటే ఈరోజు కదా మీకు ఉమెన్స్ డే, అవునా కదా? రేపు గుడ్ మార్నింగ్ ఇవ్వడం కదా. యూత్ క్లబ్ అనేది 1998 అంటే మీరు పుట్టిలో పుట్టారు అప్పుడు స్టార్ట్ అయింది. సంఘీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 1998లో ఎస్టాబ్లిష్ అయింది. అందరికీ సార్ చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తూ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వస్తున్నాము. కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వల్ల అందరు ఎవరి బాధ్యత వాళ్ళు ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు మహేందర్ చరువు తోటి సార్ నెహ్రూ యువ కేంద్ర సార్ రాంబాబు సార్ గారు వారి వల్ల ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ప్రతి ఒక్కరికి మహిళలు అమ్మాయిలందరికీ కూడా ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా మళ్ళీ మా కార్యక్రమం ఇచ్చినందుకు రాంబాబు సార్ గారికి గట్టిగా సమాధానం సార్ మాకు. మళ్ళీ అంటే మా క్లాసులో మీరు లేవాలి స్వామి వివేకానంద ఒక సూక్తి ఉంది. ఏం చెప్తారు? లేవండి, మెలుకోండి, ఇంకా చేసుకోండి. సో మాకు కూడా సార్ అవకాశం ఇచ్చారు. సో ఇప్పటి నుంచి సార్ మా సంగీత వర్గంలో ఏ కార్యక్రమం అయినా ఇక్కడ నుంచి మళ్ళీ మాకు బ్యాక్ టు వెళ్ళినట్టు మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో మేము ఈ ఓటు హక్కు మీద యువతకే ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము అని. ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టాలంటే మాకు ఏం కావాలి? బేస్మెంట్ స్ట్రాంగ్ కావాలి, పునాది స్ట్రాంగ్ కావాలి చెప్పి అంటాం. అవునా? మన పునాది స్ట్రాంగ్ కావాలంటేనే ఎంత పెద్ద బిల్డింగ్ అనేది కట్టచ్చు. ఓటు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ స్టార్ట్ అవుతుంది డిగ్రీ 18% ఓటు స్టార్ట్ అంటే ఇక్కడే స్టార్ట్. నిజాయితీలకు, నిస్వార్థ పనులకు, మంచి సమాజానికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకు ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు 18+ వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో హైదరాబాద్ ఎలక్షన్స్ అయ్యాయి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 80% వచ్చింది. మీరు దేవుడు చదవరా? టీవీ చూడరా? అంత స్నాప్చాట్ కావచ్చు, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ అదేనేది జస్ట్ 43-45% వచ్చింది. సో చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ హైదరాబాద్ ఉన్నారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరైతే సమాజానికి మంచి చేసే వాళ్ళు రాలేకపోతున్నారు. సో చదువుకునే వాళ్ళు, విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, ప్రతి ఒక్కరు ఓటు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సింది. మీరు ఎవరికి వేస్తారనేది సెకండ్ థింగ్. 18+ వచ్చిన వాళ్ళందరూ ఓటు హక్కు వేయాలి. అందుకోసమని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి కాలేజీలో, ప్రతి మండలంలో ఒక ప్రోగ్రాం చేయాలని ఉద్దేశిస్తారు. మీరు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ, మీ రిలేషన్లో కానీ ప్రతి ఒక్కరు ఓటు వేయమని చెప్పండి. చెప్తారు కదా? చెప్తారా? I would like to thank Rambabu sir for conducting this program and my beloved friend Kamlakar sir, principal of Srivani Institution. First vote. సో ఓటు రాగానే మనం మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో లెక్క పెట్టుకుంటాం. మన అకౌంట్ లో వస్తాయా, మనకి డైరెక్ట్ ఇస్తారా లెక్క పెట్టుకుంటాం. ఓటు అందుకున్నాం అనుకో మన జీవితాన్ని నమ్ముకున్నట్టే గుర్తుపెట్టుకోం. సో ద ఓట్ ఈజ్ బిలాంగ్స్ టు ది. ఓట్ అనేది ఒక శక్తి, ఒక ఆయుధం. ఆ ఓటుని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తారు, మీ ఓటు మీరు యూజ్ చేసుకోండి. కాదు, మీ ఓటు యూజ్ చేసుకోవాలి, అందరి ఓటు యూజ్ చేసుకునేటట్టు చేయాలి. దట్ ఈజ్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మేమందరి ఇళ్లలో కొంచెం మాట్లాడలేము, మీరు మాట్లాడాలి. మీరు ఏమని మాట్లాడాలి? సో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, సపోజ్ 80 years ఉన్నారనుకో, ముస్లిం 85 years నడవరాదు. అయినా ఈవెందో నౌడేస్ దే ఆర్ యూజింగ్ దే ఓట్. దే నో దట్ నేను బతికున్నా అని సాక్ష్యం ఇవ్వాలంటే ఓట్ వేయాలని చెప్తారు. మీ అందరికి తెలుసుకోలేదు. అట్లా యంగ్ జనరేషన్ ఈ రోజుల్లో ఓట్ వేయలేకుండా పోతున్నారు. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, వేరే దగ్గర చదువుకుంటున్నా, నా ఒక్క ఓటుతో ఏమవుతుందంటే
దట్ వన్ ఓట్ కెన్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఒక్క ఓటే డిసైడ్ చేస్తుంది. ఇంకా అదర్ కంట్రీస్ లో దర్ ఆర్ రేషియో డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఒక్క ఓట్ కూడా డిసైడ్ చేస్తుంది. ఐ నో దట్ సార్ సంతోష్ సార్ అనుకుంటా. ఐ థింక్ సరే సార్ వాళ్ళందరూ పోలింగ్ సార్ ఓటు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారని చెప్పి బహిరంగ రహస్యం తెలుసు మీ అందరికి. కానీ అందరం బయటకు వచ్చేసరికి ఏమనుకుంటాం, లేదు సార్ మేము అదే లేదు అని చెప్పి మాట్లాడతాం. బట్ ఓకే, ఏమైనప్పటికీ ఆ మార్పు రావాలి, ఓటును అమ్ముకునే స్టేజ్ నుంచి ఓటును ప్రాపర్ గా వినియోగించిన స్టేజ్ మీరందరూ రావాలి అంటే అది ఓన్లీ పాసిబుల్ ఫ్రమ్ యూత్. మీ ద్వారానే సాధ్యం అవుతుంది. ఒక సమాజంలో ఎవరైతే యూత్ గా మీరు ఉన్నారో, బాలవాద పౌరులుగా ఉన్నారో, మీ వల్లనే అది సాధ్యం కావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఓటును ప్రాపర్గా వినియోగించుకోవాలి. కానీ ఇప్పటి వరకు 10 జిల్లాలు మాత్రమే కోఆర్డినేటర్లు ఉన్నారు. సార్ జస్ట్ 23 years లో జాబ్ కొట్టారు. జాబ్ కొట్టి సార్ సాయంలో ఇప్పటికి ప్రతి మండలంలో మన కరీంనగర్లో ఉమ్మడి కర్మంలో ఓటు శాతం బాగా పెరగాలనే ఉద్దేశంతో ప్రతి మండలం అంటే 58 మండల్స్ ఉన్నాయి కదా, 58 మండలం ప్రతి మండలం ప్రోగ్రామ్ పెట్టి సార్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. అందులో బాగా మన జిల్లా మనం ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ఈ రాబోయే ఎలక్షన్ లో ఓటింగ్ శాతంలో ఫస్ట్ ఉండాలని ఉద్దేశిస్తే చాలా విషయం. అందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 145 కోట్లు అంటే 140 crores పాపులేషన్ అనేది ఎస్టిమేట్స్ గా ఉంది. కానీ భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడడానికి కారణం ఏంటి? ఎవరైనా సరే, ఎందుకంటే ఇండియాలో యూత్ పాపులేషన్ అంటే 15 నుంచి 29 సంవత్సరాల కలిగి ఉన్న యువత భారతదేశంలో 27 నుంచి 30% మంది ఉన్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూడడానికి కారణం, వేరే దేశాలైన అమెరికా కానీ జపాన్ కానీ వంటి దేశాల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ శాతం 40 to 50% పెరుగుతుంటే, కానీ యువతరం మన యూత్ మాత్రం భారతదేశంలో 27 నుంచి 30% మంది ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూడడానికి మెయిన్ కారణం యువత. 1952 నుంచి 2019 వరకు అన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఏ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు తీసుకున్నా సరే నేరుగా 70% అంటే 100కి 70 ఓట్లు కూడా ఇప్పుడు పోలవు. అంటే 30% మంది భారతదేశంలో ఓటు హక్కుని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంత మనం బ్యాక్వర్డ్ గా ఓటుని 70% కూడా ప్రజలు ఉపయోగించుకోవట్లేదనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారు మనకి స్వీప్ అని విన్నారమ్మా? స్వీప్ ఎవరైనా ఎప్పుడైనా? ఎస్, పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? SVEP విన్నారా? SVEP అనేది మనకి 2009 లో ఎలక్షన్ కమిషన్ వారు ఈ స్వీప్ ని ఎలక్షన్ కమిషన్ కింద నిర్వహించడం జరుగుతుంది. స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్. అంటే ఒక క్రమపద్ధతంగా ఓటు ఎలా వేయాలనేది ప్రతి ఒక్కరికి యూత్ తెలియజేస్తూ, అలాగే వాళ్ళ పార్టిసిపేషన్ యూత్ కూడా ఓటర్ చైతన్యవంతంలో పార్టిసిపేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ స్వీప్ ని 2000 ఓటర్ ఐడి కార్డ్ మీరు ఇంకా తీసుకోలేదో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఎవరైతే జనవరి 1, 2006 లోపు జన్మించి ఉంటారో వాళ్ళందరూ కూడా జనవరి 1, 2006 కన్నా ముందు జన్మించున్న ప్రతి ఒక్కరూ కూడా, ఇంకా మీరు మార్చి 31, 2024 వరకు గవర్నమెంట్ వారు మీకు అవకాశం కల్పిస్తున్నారు మీ ఓటు హక్కుని నమోదు చేసి. ఒక మాట చెప్తే పేరెంట్స్ ఆలోచిస్తారు, అంతే కదా? మీరు చెప్తే ఒకటి ఆలోచిస్తారు, అది రైటా లాగా అని ఆలోచించడానికి మొదలు పెడతారు. కాబట్టి యూత్ అనే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటింగ్ అవేర్నెస్ పెంచడానికి మెయిన్ ఒకటి మనకి చెక్లిస్ట్ లా ఉపయోగపడతారు. ప్రతి ఒక్కరు కూడా యూత్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ అన్నమాట ఈ అవేర్నెస్ పెంచడానికి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ వారు ఎలక్షన్ కమిషన్ వారు అనేక యాప్స్ కూడా తీసుకురావడం జరిగింది. చాలా మందికి మొహమాటం పడతారు, ఏదైనా డబ్బులు పంచేటప్పుడు కానీ, ఏదైనా పొలిటికల్ పార్టీ డబ్బులు పంచేటప్పుడు కానీ, లేదా లిక్కర్ పంచేటప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కన్సెప్ట్ వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తే నా పేరు బయటపడితే ఏంటి, రేపు పొద్దున వీళ్ళు మాకు ఇబ్బంది పెడతారని